గుంటూరు జిల్లా సమాచార లేఖ. నూతన తెలుగు సంవత్సరాది సంబరాలు, పవిత్ర రంజాన్ మాసం, పట్టణాల్లో ఉపాధి పొందుతున్న మహిళల కోసం సఖీ నివాస్ ప్రారంభం, కేంద్ర మంత్రి పర్యటన వంటి పలు అంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము. తెలుగు జాతికి నూతన శోభను అందించే సంవత్సరాది యుగాది సంబరాలను గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్లో గల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగిన ఉగాది ఆస్థానంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ సమాజంలో కవులు, కళాకారులను మరింతగా ఆదరించాలని అభిలషించారు. సమాజం గురించి పూర్తి అవగాహన ఉన్నవారే కవిత్వం రాయగలరని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజాన్ని, ధర్మాన్ని కాపాడే వారిని గుర్తించి తానే స్వయంగా సన్మానిస్తానన్న మంత్రి నగరాభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. అదేవిధంగా పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులతో కలిసి గుంటూరు నగరంలోని ఈద్గాలో జరుపుకున్న మంత్రి పవిత్ర రంజాన్ మాస ఉపవాసం, నియమ నిష్ఠలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ముస్లిం సోదర సోదరీమణులు పాటించే ఉపవాస దీక్షల వల్ల పేదవాడి ఆకలి ఇబ్బందిని అందరూ తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు. నగరాలకు ఉపాధి కోసం వలస వస్తున్న మహిళలకు తక్కువ ధరలో ఆహారంతో సహా భద్రమైన వసతిని అందించే సఖీ నివాస్ ప్రాంగణాన్ని గుంటూరు నగరంలో ఈ ఏప్రిల్లో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. స్థానిక మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సఖీ నివాస్లో 100 మంది మహిళలకు ఏసీ, నాన్ ఏసీ, డార్మిటరీ వసతి సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి భద్రత, అవసరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 53 సఖీ నివాసాలను ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే మరో 30 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ ఏప్రిల్ 1న గుంటూరు నగరంలో పర్యటించారు. తన పర్యటనలో మంత్రి మాట్లాడుతూ ఆయుర్వేద ఆసుపత్రులకు కూడా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ను అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఆయుష్ ఆసుపత్రులకు కేవలం 138 కోట్లు మాత్రమే తెస్తే, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం 9 నెలల్లోనే 24 కోట్లు తెచ్చిందని మంత్రి గుర్తు చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని మార్చి 16న గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నగరంలోని హిందూ కళాశాల వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉక్కు సంకల్పంతో ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడితే సాధించలేనిది ఏమీ లేదని పొట్టి శ్రీరాములు జీవితం తెలియచేస్తుందని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తున్నారని, అటువంటి వారు తెలుగు జాతి కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి జీవితాన్ని తెలుసుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని మంత్రి సూచించారు. పెదకాకాని, తెనాలి మండలాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గత మార్చి 16న శంకుస్థాపనలు చేశారు. బాపట్ల బుడంపాడు రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, దాన్ని సాధించేందుకు శక్తివంతం లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సమర్థవంతమైన నాయకత్వం వల్ల, కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం వల్లే ఈ విధమైన అభివృద్ధి సాధ్యమవుతోందని పెమ్మసాని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన శక్తి యాప్ సేవలను గుంటూరు జిల్లాలో ఎస్పీ సతీష్ కుమార్ గడిచిన మార్చి 22న ప్రారంభించారు. శక్తి యాప్ను ప్రారంభించిన అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ శక్తి పోలీస్ బృందాల వారు నిరంతరం పాఠశాలలు, కళాశాలల వద్ద గస్తీ నిర్వహిస్తూ విద్యార్థులను ఎదుర్కొంటున్న ర్యాగింగ్, ఈవ్టీజింగ్ వంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ మీకు అందించిన వారు ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా.